ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 28వ అధ్యయనంలో కొన్ని కథలు ఉన్నాయి. దాంట్లో ఒక కథ గురించి చెప్పుకుందాం. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకొనుట. మొదటి కథ లక్ష్మణ్ చంద్, రెండవ కథ బృహాన్ ఊరు మహిళ, మూడవ కథ మేఘశ్యాముడు మొదలగు వారి అనుభవముల గురించి ఈ అధ్యయనంలో తెలుసుకుందాం. శ్రీ సాయి అనంతుడు చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతరము సకల జీవల యందు వసించును. వారు సర్వాంతర్యామి. వేద జ్ఞానమందు, ఆత్మ సాక్షాత్కార విద్య యందు వారు పారంగతులు. ఈ రెండిటిలో వారికి ప్రావీణ్యముండుటచే వారు సద్గురువు ననిపించుకునుటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులు ఎవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురువు చావు పుట్టకులను రెంటినీ దాటింతురు. కాబట్టి వారందరికంటే దయార్థ హృదయులు. సాయిబాబా అనేక సార్లు నిట్లు నుడివెరి అంటే ఈ విధంగా చెప్పారు. మనుష్యుడు ఎంత దూరముననున్నప్పటికీ, అంటే 1000 క్రోసుల దూరమునున్నప్పటికీ పిచుక కాలకు దారము కట్టి ఈడ్చునటుల అతన్ని షిరిడీకి లాగెదను. అంటే పిచుక కాలకి దారం కట్టి ఏ విధంగా లాగుతారో అలా మనల్ని బాబావారి అనుగ్రహంతో అక్కడికి షిరిడీకి రప్పించుకోవడం జరుగుతుంది. అటువంటి 3 పిచుకల గురించి ఈ అధ్యయనంలో చెప్పుకుందాం. లాలా లక్ష్మణ్ చంద్ అనే భక్తుడి గురించి తెలుసుకుందాం. అంటే ఈడ 3 పిచుకలు అంటే పక్షుల గురించి కాదు, మనుషుల గురించి. లాలా లక్ష్మణ్ చంద్, తర్వాత వచ్చేసి బ్రహాన్ ఊర్లో మహిళ గురించి, మేఘశ్యాముడి గురించి. వీళ్ళు ముగ్గురు కలిసి 3 పిచుకలు, అందులో 3 పక్షులు, అందులో ఒక పక్షి గురించి చెప్పుకుందాం. ఆ విధంగా పక్షితో పోల్చారు బాబావారు, అంతే. ఒకటి లాలా లక్ష్మణ్ చంద్. అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తర్వాత బొంబాయిలోను శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమాస్తాగా ఉద్యోగం చేశాడు. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యం లభించెను. శాంతాక్రజ్లో క్రిస్మస్ పండగకు 1-2 మాసములకు పూర్వం స్వప్నంలో గడ్డముతోనున్న ఒక ముసలివాణిని చుట్టూ భక్తుల గుంపుల గూడి ఉన్నట్టు చూచెను. కొన్నాళ్ళ తర్వాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళెను. కీర్తన చేయునప్పుడు దాసగనకు బాబా పటమును సభలో పెట్టుట ఆచారం. స్వప్నంలో చూసిన ముసలివాణిని ముఖ లక్షణములు ఈ పటములోనున్న వానికి సరిపోయెను అని ఆ విధంగా లాలా లక్ష్మణ్ చంద్ అనుకుంటాడు. ఆయనకు బాబావారి స్వప్నంలో కనిపించారు కదా, కానీ ఎవరో గడ్డమున్న ముసలి అతను అని అనుకున్నాడు. ఆయన బాబా అని తెలియదు. కావున తన సాయిబాబాను స్వప్నంలో చూచినట్లు గ్రహించెను. పటము, దాసగను కీర్తన, తుకారాం జీవితము, అప్పుడు దాసగను చెప్పుతున్న హరికథ ఇవన్నీయు మనస్సున నాటి లక్ష్మణ్ చంద్ షిరిడీ పోవుటకు ఊళ్ళూరు చుండెను. సద్గురుని వెదుకుటలోను ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహాయపడుననేది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి ఆ విధంగా బాబావారు అంటే దేవుడు ఎక్కడున్నాడు అని దేవుణ్ణి చేరుకోవడానికి భక్తుల్ని ఆ విధంగా అనుభవపూర్వకంగా తన దగ్గరికి రప్పించుకోవడం. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితులకు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చేదవా అని అడిగాను. అతనికి ఆనందము కంతు లేకుండెను. ఎవరికి? లక్ష్మణ్ చంద్కు. షిరిడీకి పోవాలని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేర్చుకొని పిమ్మట షిరిడీకి పయనమయ్యెను. రైలులో నతడును స్నేహితుడైన శంకర్రావును
లక్ష్మణ్ చంద్ ఇద్దరూ కలిసి బాబా గురించి ఆరా తీస్తారు. భజన చేసిరి. సాయిబాబాను గూర్చి తోటి ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరం నుంచి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులని వారు చెప్పిరి. కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవలననుకొనెను. కానీ యా గ్రామ పరిశ్రమలను ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి యా విషయమును మరచెను. షిరిడీ సమీపిస్తుండగా వారికి సంగతి గుర్తుకు వచ్చెను. కోపర్గావ్లో ట్రైన్ దిగుతానే కొనుక్కోవాలనుకున్నాడు. కానీ లక్ష్మణ్ చంద్ మర్చిపోయినాడు. తర్వాత షిరిడీకి దగ్గరగా పోతున్నప్పుడు టాంగావాలాలో పోతున్నాడు, గుర్రపు బండిలో పోతున్నాడు. గుర్తుకొచ్చింది. ఏం చేయను. షిరిడీ సమీపిస్తుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్లు గంప పెట్టుకొని తన గుర్రపు బండి వెంట పరిగెత్తుకొని వచ్చుచుండెను. అతడు బండి ఆపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అంటే మంచి మంచి పండ్లను ఏరి కొన్నాడనమాట. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకొని తన పక్షమున బాబా కర్పితము చేయడమని కోరెను. జామ పండ్లను కొనవలననుకునుట, ఆ విషయమే మరుచుట, ముసలమ్మను కలుసుకునుట, ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికీ ఆశ్చర్యం కలుగజేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూసిన ముసలివాని బంధువై అనుకున్నాడు లక్ష్మణ్ చంద్, లాలా లక్ష్మణ్ చంద్. అందులో బండి షిరిడీ చేరెను. వారి మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఇచిత రీతిన పూజించిరి. లక్ష్మణ్ చంద్ మనస్సు కరిగెను. బాబాను చూచి చాలా సంతసించెను. చాలా ఆనందపడిపోయినాడు. బాబావారిని చూడల్లా స్వప్నంలో కనిపించారు. అది కాకుండా దాసగను కీర్తన విని ఉవ్విళ్ళూరిపోతున్నాడనమాట, బాబాను ఎప్పుడు చూడాలని. లక్ష్మణ్ చంద్ మనస్సు కరిగెను. బాబాను చూసి చాలా సంతసించెను. సువాసన గల తామర పువ్వును భ్రమరము చూసి సంతసించున్నట్లా బాబా పాదములు చూసి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లను, టక్కరివాడు దారిలో భజన చేయును, నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండును. ఇతరులను అడగనేలా, మన కళ్ళతో సమస్తము చూడవలెను. ఇతరులను అడగవలసిన అవసరమేమి? మీ స్వప్నమును నిజమైనదా కాదా అనున్నది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకొని షిరిడీ దర్శనం చేయవలసిన అవసరమేమి? హృదయంలోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా అని బాబావారు అంటాడు. బాబావారికి ఎలా తెలిసి ఈయన అప్పు తీసుకొని వచ్చారని? కాబట్టి బాబావారు సద్గురువు, ఆయనకు అన్నీ తెలుస్తాయి. ఈ మాటలు విని బాబా సర్వజ్ఞతమ్మునకు లక్ష్మణ్ చంద్ ఆశ్చర్యపడాను. బాబాకి సంగతులన్నీ నెటుల తెలిసినవని అతడు ఆశ్చర్యపడాను. ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనం కొరకు కానీ, సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు కానీ, తీర్థయాత్రకు పోవుటకు కానీ అప్పు చేయరాదని బాబావారి అభిప్రాయం. భక్తులను పిచ్చుకతో అంటే ఒక చిన్న పక్షితో బాబావారు పోల్చారు. ఆ పక్షి ఎక్కడున్నప్పటికి కూడా సరే కాలికి దారం కట్టి లాగినట్టుగా తన భక్తులను తన దగ్గరికి ఆ విధంగా తెచ్చుకుంటాను అని చెప్పి పిచ్చుకతో పోల్చడం జరిగింది. అక్కడ మనం సాంజా ఉప్మా అంటే ఉప్మా లాలా లక్ష్మణ్ చంద్ తన మనస్సులో కోరుకోవడం జరిగింది. ఒక భక్తుడు పెట్టడం వల్ల అది రుచిగా అనిపించడం వల్ల మరీ అదే కోరుకోవడం జరిగింది మనస్సులో. బాబావారు వేరే భక్తులకి చెప్పి ఆ సాంజాన్ని తెచ్చి కొసరి లక్ష్మణ్ చంద్ తినేటట్లుగా చేశారు. తరువాత అదే లక్ష్మణ్ చంద్ ఇంకా మనసులో ఏమనుకున్నాడో కూడా చూద్దాం. దోష దృష్టి. ఆ సమయముననే లక్ష్మణ్ చంద్ చావడి ఉత్సమును జూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోష దృష్టి ప్రచురించుటచే బాబాకు బాధ కలిగినదనుకొనెను. ఆ మరుసటి ఉదయం లక్ష్మణ్ చంద్ మసీదుకు పోగా బాబా షామాతో ఇట్లనియే, ఎవరిదో దోష దృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇట్లు లక్ష్మణ్ చంద్ మనస్సులో నేమి భావించుచుండెనో అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధంగా లక్ష్మణ్ చంద్ అంటే ఒకసారి సాంజా కావాలని కోరుకున్నాడు, అది దొరికింది. తర్వాత బాబావారికి దృష్టి జరగడం వల్ల ఆయన తగ్గుతున్నాడు అని అనుకున్నాడు మనసులో. అదే బాబావారు బయటికి చెప్పారు. ఈ విధంగా
సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినవన్నీ నిదర్శములను గని లక్ష్మణ్ చంద్ బాబా పాదములపై బడి మీ దర్శనము వలన నేనెంతో సంతసించి తిని. ఎల్లప్పుడూ నాయందు దయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము, ఎప్పుడూ నన్ను రక్షిస్తూ ఉండు బాబా అని లక్ష్మణ్ చంద్ కోరుకున్నాడనమాట. ఎందుకు? తన మనసులో ఏదైతే అనుకుంటూ ఉంటే అది బాబా వారు బయటకు చెప్తున్నారు కాబట్టి. నాకు ఈ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాద పూజ యందు మీ భజన యందు ప్రీతి చెందుగాక. మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడదురుగాక. బాబా, ఈ ప్రపంచంలో మీరు తప్ప ఇంకొక దైవం లేదు. నేను ఎప్పుడూ సంతోషంగా ఉంటూ మీ పూజ చేస్తూ సంతోషంతో ఉండేటట్టు చూడండి, నన్ను కనికరించండి అని చెప్పి, ఈ ప్రపంచ బాధల నుండి నన్ను రక్షించండి అని చెప్పి, నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషముతో నుందుగాక అని ప్రార్థించను. ఎప్పుడూ మీ నామాన్నే, సాయి నామాన్నే జపిస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మణ్ చంద్ సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడిగా నుండెను. షిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు కర్పూరం దక్షిణ పంపుచుండెను. ఆ విధంగా బాబావారు లక్ష్మణ్ చంద్ వచ్చేసి బాబావారి భక్తుడిగా మారిపోయి బాబావారికి పూలలు కర్పూరము దక్షిణ పంపిస్తూ ఉండేవాడనమాట. యాక్చువల్గా వచ్చేసి లక్ష్మణ్ చంద్ వచ్చేసి ఫస్ట్ లాలా లక్ష్మణ్ చంద్కి కలలో కనిపించారు బాబావారు. ఒక గడ్డము రూపంలో, ఒక ముసలి వ్యక్తి రూపంలో కనిపించారు. ఈయన ఎవరు అని అనుకున్నాడు లక్ష్మణ్ చంద్ ఫస్ట్. తర్వాత వచ్చేసి దాసగను కీర్తనలు విని తను బాబా అని తెలుసుకున్నాడు. తర్వాత వచ్చేసి అతని ఫ్రెండ్ అంటే లక్ష్మణ్ చంద్ వచ్చేసి అంటే మామూలుగా దాసగనే ఆయన కీర్తనలు విని దాసగనే ఇవన్నీ కూడా చెప్తాడనమాట. ఒకసారి షిరిడీకి వెళ్తున్నాను వస్తావా అని కూడా అడుగుతాడు. అతని యొక్క స్నేహితుడు శంకర్రావు అడుగుతాడు. దాసగ కీర్తనలు విని బాబావారిని చూడాలా అని లక్ష్మణ్ చంద్ అనుకుంటాడు. తర్వాత శంకర్రావు ఫ్రెండ్ అడగడం వల్ల సరే అని చెప్పి తన పినతండ్రి కొడుకు దగ్గర 15 రూపాయలు అప్పు తీసుకొని మరీ షిరిడీకి వస్తాడు. దారిలో ఆరాలు తీస్తాడు. అంటే ట్రైన్ ఎక్కింటాడు కదా, రైల్లో అడుగుతాడు అన్నీ. బాబావారు నా గురించి అంతా కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నావు కదా నువ్వు అని కూడా అంటాడనమాట దర్శనానికి వెళ్ళినప్పుడు. సో ఈ విధంగా అంటే ఆ విధంగా తన కలలో కనిపించి శంకర్రావు ఫ్రెండ్ ద్వారా షిరిడీకి రావడం జరిగింది. బాబావారిని దర్శించుకోవడం జరిగింది. తరువాత బాబాకు ప్రియమైన భక్తుడిగా మారిపోవడం జరిగిందనమాట. అందుకే కదా షిరిడీ పోవు పరిచేతుల ద్వారా పూలమాలలు కర్పూరం దక్షిణ పంపుచుండేవాడు. ఈ విధంగా బాబావారిని సేవించాలని ఉంది కాబట్టి బాబావారి దగ్గరికి బాబావారి సాంగిత్యము సన్నితత్వము ఆయన లక్ష్మణ్ చంద్ పొందాలని ఉంది కాబట్టి ఎక్కడో ఉన్న పిచ్చుకను అంటే ఎక్కడో ఉన్న లాలా లక్ష్మణ్ చంద్ను పిచ్చుకకు కాలికి దారం కట్టి లాగినట్టుగా బాబావారు ఈ భక్తుని తన దగ్గరికి రప్పించుకోవడం జరిగింది. అదేవిధంగా రెండవ పిచ్చుక యొక్క భక్తురాలు గురించి తెలుసుకుందాం. బురహాన్ ఊరిలో మహిళ యొక్క భక్తురాలు గురించి తెలుసుకుందాం. ఇంకొక పిచ్చుక అంటే ఇంకొక భక్తురాలి వృత్తాంతం చూచెదము. బురహాన్ ఊరిలోనొక మహిళకు సాయి స్వప్నంలో కనబడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావాలనను. మేల్కొని చూడగా తన ద్వారం వద్దనెవ్వరూ లేకుండేరి. చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియచేసెను. ఆ విధంగా బాబావారు తనకు కలలో కనిపించి తన ఇంటి గుమ్మం బయట ఉండి కిచిడీ కావాలమ్మా అని అడిగిండే కళ వచ్చింది. ఆ కళ అని తను మేల్కొన్న తర్వాత గుమ్మం దగ్గర ఎవరూ లేరని తెలుసుకుంది. అది కళ అని తెలుసుకుంది. బాబావారే అడుగుతున్నారని తెలుసుకుందనమాట. ఆ విధంగా బాబావారికి ఏ విధంగా తను కిచిడీ వండి పెట్టిందో చూద్దాం. తన భర్తకు కూడా తెలిపాను. అతడు పోస్ట్ ఆఫీసులో ఉద్యోగం చేయుచుండెను. అతనికి అకోలాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీకి పోవు నిశ్చయించుకొని ఒక శుభ దినమందు
షిరిడీకి బయలుదేరిరి. మార్గ మధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచట 2 మాసములుండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదం నర్పించవలెనని షిరిడీకి వచ్చిరి. కానీ అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆ విధంగా ఆమెకు కలలో కనిపించింది. కాబట్టి తర్వాత తన భర్తతో చెప్పింది. భర్తను ఆమె బుర్హాన్ ఊరిలో ఉండే మహిళ ఇద్దరూ కలిసి షిరిడీకి పోయినారు. బాబావారిని సేవ చేస్తున్నారే కానీ వాళ్ళకి అక్కడ 14 రోజులు గడిపినప్పటికి కూడా బాబావారికి కిచిడీ సమర్పించాలి అని ఆమెకి అసలు గుర్తే రాలేదన్నమాట. ఆమెకు కాలయాపన ఇష్టం లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులోనందరూ భోజనమునకు కూర్చునిరి కనుక తెరవేసి ఉండినప్పుడు ఎవరూ లోపలికి ప్రవేశించుటకు సాహసించరు. కానీ ఆమె నిలవలేకపోయెను. ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లు తోచెను. ఆమె కిచిడీ అచట పెట్టగానే బాబా సంతసముతో ముద్ద మీద ముద్ద మృంగుట ప్రారంభించారు. బాబా యాతురతను చూచి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ యుండుననుటను విశ్వసించిరి. ఆ విధంగా బుర్హాన్ ఊరి యొక్క మహిళ తన భర్తతో వెళ్ళి అక్కడ కిచిడీ చేయాలని చూసింది. 14 రోజులు చేసి పెట్టలేకపోయింది. 15వ రోజు చేసి పెట్టి ఆ 12 గంటల టైం అయిపోయింది. అయినప్పటికీ కూడా అప్పుడు భోజన టైం అయింది. మసీదుకు తెరలు వేసినప్పటికి కూడా ఆ తెరల్లో నుండి ఆమె తీసేసుకొని పోయి బాబావారి ముందర సమర్పించింది. బాబావారు ఎంతో ప్రీతితో ఎంతో సంతోషంతో ఆ కిచిడీని ఆరగించడం జరిగింది. ఈ విధంగా తన భక్తులు ఏవైతే తన భక్తుల్ని కోరుతారో బాబావారు, అదేవిధంగా తన భక్తులు ఏదైతే సమర్పిస్తామని అనుకున్నారో అది మర్చిపోయితే బాబావారు ముక్కు పట్టుకొని పిండి మరీ వసూలు చేస్తారు. కాబట్టి బాబావారి యొక్క మనం ఆయన మీద ఉంచుకున్న నమ్మకమే మనల్ని ముందుకి కదులుతామన్నమాట. ముందుకు వెళ్తాం. ఆయన మీద ఉన్న నమ్మకమే మనల్ని ఎందులో అయినా విజయము సిద్ధించేటట్లు చేస్తుంది. బాబావారు ఎప్పుడూ కోరేది ఏంటి అంటే 2 నియమాలు. ఒకటి శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే ఓర్పు, సబూరి అంటే నమ్మకం. శ్రద్ధతో కూడినటువంటి నమ్మకంతో ఆయన మీద మనం నమ్మకం ఉంచుకుంటే ఖచ్చితంగా ఎందులోనైనా విజయం తథ్యం, విజయం మనదే. ఇది సాయి భక్తులు గమనించుకోవాలని కోరుకుంటున్నాను. చివరి కథ గురించి తెలుసుకుందాం. మేఘశ్యాముడు ఇంకొక అన్నిటికంటే పెద్దదైన 3వ పిచ్చుక మేఘశ్యాముడు. అతని గురించి వినుడు. విరంగాం నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక్ సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివ పంచాక్షరి అంటే ఓం నమశివాయ జపించువాడు. అతనికి సంధ్యావందనం కానీ గాయత్రి మంత్రం కానీ తెలియకుండెను. సాటే గారికి వీని యందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రముతో సంధ్యావందనం నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణం చేయించెను. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనకు అచటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. ఎవరు? మేఘశ్యాముడు విని. తరువాత వచ్చేసి కానీ ఆ యజమాని మేఘుడు షిరిడీకి పోయి తీరవలనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరం షిరిడీవాసి అయిన తన మామగారగు దాదా కేల్కర్కు రాసి సాయిబాబాతో పరిచయం కలుగజేయవలనని ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతన్ని లోపలికి రానియక ఈ విధవను తరిమి వేయుడు అని గర్జించి మేఘునితో ఇట్లనెను. నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీ విచుటకు వచ్చినచో నీ కులుము పోవును కనుక వెడలిపొమ్ము. ఈ మాటలు విని మేఘుడు వణుకన ఆరంభించెను. నేను మనసులో అనుకోండేది బాబావారికి ఎలా తెలిసింది? అరే నేను బ్రాహ్మణుడిని, ఆ మహమ్మదీయుడి దగ్గరకు నేను వెళ్ళాలా అని మేఘుడు పరిపరి విధాలుగా మనసులో అనుకున్నాడు. ఈ విషయాలన్నీ బాబావారికి ఎలా తెలిసాయి అంటే బాబావారు సర్వజ్ఞుడు, బాబావారు సర్వాంతర్యామి, బాబావారు దేవుడే కదా, నేను అనుకున్నది ఆయనకి ఎలా తెలిసింది అని మేఘుడు భయపడిపోతున్నాడనమాట అని ఆ విధంగా చెప్పాడనమాట.
అతడు తన మనస్సులోనున్న విషయములు బాబాకెట్లా తెలుసనని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అచటనే యుండి తనకు తోచినట్టు బాబాను సేవించుచుండెను. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తర్వాత తన ఇంటికి పోయెను. అక్కడి నుండి త్రయంబక్ నాసిక్ జిల్లాకి పోయి అచట 1 సంవత్సరం 6 మాసాలుండెను. ఎవరు? మేఘశ్యాముడు. తిరిగి షిరిడీ వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే నతడు మసీదులో ప్రవేశించుటకు, షిరిడీలో ఉండుటకు బాబా సమ్మతించెను. తర్వాత బాబాని కొన్ని విధాలుగా సేవించాడు. అయినప్పటికీ కూడా మనసు ప్రశాంతంగా లేదు. తర్వాత ఇంటికి వెళ్ళినాడు. 1.5 సంవత్సరం అక్కడ ఉన్నాడు. తర్వాత వచ్చేసి కేల్కర్ కల్పించుకొని ఎవరు బాబావారు అంటే ఏం చెప్పినాడు ఫస్టు బాబా అంటే శ్యాముడికి మంత్రోపదేశము అదంతా కూడా చేసి సంధ్యావందనము మంత్రోపదేశము ఇవంతా కూడా ఎవరు చేస్తున్నారంటే వినాయక్ సాటే గారి మామగారు వచ్చేసి దాదా కేల్కర్ ఈ దాదా కేల్కర్ కల్పించుకొని తర్వాత చెప్పినాడనమాట. మేఘశ్యాముడిని పిలుచుకోండి బాబా అని అలా చెప్పడం వల్ల పిలుచుకున్నాడు అనమాట. మసీదులో ఉన్నాడు. అయినప్పటికి కూడా మేఘశ్యామునకు బాబా ఉపదేశం ద్వారా సహాయమేమి చేయలేదు. తన మనసులోని మార్పు కలుగజేయుటకు చాలా మేలు చేశాను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావాలనని మేఘుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాకు పూజించుచుండెను. గ్రామంలోనున్న దేవతలందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారు పాదాలు నొత్తి పిమ్మట బాబా పాద తీర్థమును త్రాగుచుండేవాడు. ఒకనాడు ఖండోబ మందిరం వాకిలి మూసివేయుండుటచే ఖండోబ బాబా దేవుని పూజింపగా మసీదుకు వచ్చెను. బాబా అతని పూజను అంగీకరించగా తిరిగి పంపివేశెను. ఖండోబ మందిరము వాకిలి తెరిచియున్నది చెప్పెను. మేఘశ్యాముడు మందిరమునకు పోయి వాకిలి తెరిచి ఉండుటచే ఖండోబను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను. ఆ విధంగా ఎప్పుడు యథాతథిగా జరిగే వాటిని బాబావారు ఎప్పుడు కూడా అవాయిడ్ చేసేవాళ్ళు కాదనమాట. ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారంగా జరగాలని కోరుకునేవాళ్ళు. తర్వాత వచ్చి గంగా స్నానం. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానది జలముతో అభిషేకం చేయదలంచెను. బాబాకు అది ఇష్టం లేకుండెను. కానీ అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరం నడిచి గోమతీ నదీ తీర్థము తేవవలసియుండెను. అతడు తీర్థము తెచ్చి యత్నములన్నీ చేర్చుకొని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానముకు సిద్ధముగా నుండమనెను. బాబా తనకాభిషేకం వలదనియు పకీరగుటచే గంగా నదీ జలములతో నెట్టి సంబంధం లేదనియు చెప్పెను. కానీ మేఘుడు వినలేదు. శివునికి అభిషేకం ఇష్టం గనుక తనకు శివుడైన బాబాకు అభిషేకం చేసి తీరవలనను పట్టుబట్టెను. బాబా సమ్మతించి కిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు చాచి ఇట్లనెను. ఓ మేఘ, ఈ చిన్న ఉపకారం చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యం కావున తలపైనే నీళ్లు పోయుము. శరీరం అంతటిపై పోసి నట్లగును. అట్లనే అని మేఘశ్యాముడొప్పుకొని నీళ్ల కుండను పైకెత్తి తలపై పోయి యత్నించెను. కానీ భక్తి పారవస్యమున హరే గంగే హరే గంగే ఎనుచు శరీరమంతటిపై నీళ్లు పోసెను. కుండ నొక పక్కకు పెట్టి బాబా వైపు చూచెను. వాని ఆశ్చర్యానందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా నుండెను. ఆ విధంగా బాబానికి నేను శివుని అవతారము, నేను నీకు అభిషేకం చేస్తాను అని చెప్పి 8 క్రోసులు పోను రాను 8 క్రోసులు దూరం నడిచి బాబావారి కోసం నీళ్లు తీసుకొచ్చి బాబావారు ఈ విధంగా అంటాడు, నేను తల మాత్రమే తడుపు అని వంగుతాడు ముందరికి. అయినప్పటికి కూడా భక్త పారవశ్యంతో మొత్తం అంతా పోసేస్తాడు. కానీ బాబావారి తల మాత్రమే తడుస్తుంది, శరీరం అంతా కూడా తడుచకుండా ఉంటుంది. ఈ విధంగా అంటే బాబావారు ఏది అంటే ఆ విధంగా చెప్పారు కదా, అందుకే అది మాత్రమే తల మాత్రమే తడిసింది. అప్పుడు ఆశ్చర్యపోయాడు మేఘుడు. త్రిశూలము లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయంగా పూజించుచుండెను. వాడలో నానాసాహెబ్ చందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారముగా 12 నెలలు చేసెను. వాని భక్తికి మెచ్చుకొనిన
తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతము చూపెను. ఒకనాడు వేకువజామున మేఘుడు తన శయ్యపై పండుకొని కళ్ళు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానం చేయుచు బాబా రూపమును చూచెను. బాబా అతనిపై అక్షతలు చల్లి మేఘ త్రిశూలమును గీయము అని చెప్పి అదృశ్యుడయ్యను. మేఘుడు బాబా మాటలు విని యాతురతగా కళ్ళు తెరిచెను. బాబా కనిపించలేదు గాని అక్షతలు అక్కడ పడి ఉండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యం గూర్చి చెప్పి త్రిశూలము గీయుట కాజ్ఞ నిమ్మనెను. బాబా ఇట్లనెను, నా మాట వినలేదా? త్రిశూలము గీయమంటిని, అది దృశ్యము కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పితిని. నా మాటలు పొల్లుగావు, అర్థవంతములు. మేఘుడిట్లు పలికెను, మీరు నన్ను లేపినట్ల భావించి తిని తలుపులన్నీ వేసి ఇండుటచే నది దృశ్యమనుకొంటిని. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చెను, ప్రవేశించుటకు నాకు వాకిల అవసరం లేదు, నాకు రూపము లేదు. నేను అన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్ను నమ్మి నా ధ్యానమునందే మునిగి ఇందురో వారి పనులన్నీయు సూత్రధారినై నేను నడిపించెదను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందనే మునిగియుందరో వారి పనులన్నీయు సూత్రధారినై నేనే నడిపించెదను. బాబావారిని నమ్ముకొని ఉంటే ఏ పనైనా సరే అది జరిగి తీరుతుంది. బాబావారే ముందుండి దాన్ని నడిపిస్తారు. మేఘుడు వాడకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలము ఎర్ర రంగుతో గీసెను. ఆ మరుసటి దినం ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేఘుడు కూడా అచటకు వచ్చెను. బాబా ఇట్లనెను, చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపుము. మేఘుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగం వచ్చుటకు చూచి ఆశ్చర్యపడెను. వాడలో కాకాసాహెబ్ దీక్షత్ స్నానం చేసి సాయిని తలంచుకొనుచుండగా తన మనోదృష్టి యందు లింగము వచ్చుట గాంచెను. అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగం కానుకగా నిచ్చెనని చూపెను. దీక్షత్ దాన్ని చూచి సరిగా నది తన ధ్యానములో కనపడిన దానివలే నున్నదని సంతసించెను. కొద్ది రోజులలో త్రిశూలమును రాయుట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటం వద్ద లింగమును ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి గనుక త్రిశూలము రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాణియందుండు నమ్మకమును స్థిరపరచెను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలమునొందెను. బాబా వాణి కళేభరము పై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావుబోజి ఏర్పాటు చేయమనెను. కాకాసాహెబ్ దీక్షత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. ఈ విధంగా బాబావారు మేఘుడు మొదట నేను బ్రాహ్మణులను, మహమ్మదీయుని ఏ విధంగా పూజించాలి అని అనుకున్నాడు. కానీ బాబావారి భక్తుడు అయిపోయాడనమాట. బాబావారు వేరు, శివుడు వేరు అని భావించకుండా బాబావారినే శివుని రూపంగా భావించి పూజించేవాడు మేఘశ్యాముడు. ఆ విధంగా తన భక్తికి సంతసించి బాబావారు కనిపించడం జరిగింది. కలలో అక్షింతలు వేయడం జరిగింది. త్రిశూలం గీయమని చెప్పడం జరిగింది. లింగం వచ్చింది. లింగాన్ని పూజించడం కూడా జరిగింది. అదేవిధంగా బాబావారు 1912లో మేఘశ్యాముడు కాలం చేస్తే బాబావారు వచ్చేసి ఆయన మేఘశ్యాముడి మీద అంతా కూడా చేయి చాసి ఇతడు నా నిజమైన భక్తుడనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తాడనమాట. అంటే అవంతా కూడా ఆయనకు బ్రాహ్మణ భోజనాలు చేస్తాడు. ఆ విధంగా కాకాసాహెబ్ దీక్షత్ బాబా ఆజ్ఞ. శ్రీ సాయినాథాయ నమః. 28వ అధ్యాయం సంపూర్ణం. సద్గురుం శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.